బిడ్డ ఇదే విధంగా రమేష్ అన్న ధన్యవాదాలు. రాజేష్ కుమార్ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా పార్టీ పెట్టి దక్షిణ భారతదేశం యొక్క ఇష్యూస్ మాట్లాడుతున్నారు. వారికి ఒక్క నిమిషం ఈ అవకాశం ఇచ్చిన అక్కకు మరోసారి పాదాభివందనం తెలియజేస్తూ జై కవితక్క. తెలంగాణ జాగృతి మేడం జాగృతి సోదరులు నమస్కారం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, స్వతంత్ర సమావేశంలో సైమన్ కమిషన్ గో బ్యాక్ అని భారత స్వతంత్ర సమావేశంలో మనం చేసినాం. ఇప్పుడు కూడా తెలంగాణ అందరూ కూడా ఒక నినాదం అయితే ఇవ్వాలా, నేను ఒకటి అంట, గో బ్యాక్ పీసీ గోస్ కమిషన్ అనాలా. గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్. ఈ శబ్దానికి బీఆర్కే భవన్ లో ఉన్న పీసీ ఘోష్ తెలంగాణని విడిచిపెట్టి వెంటనే తెలంగాణ వచ్చి పారిపోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు పీసీ ఘోష్ కమిషన్ కి ప్రశ్నిస్తున్నా, నీకు తెలంగాణ గురించి ఏం తెలుసని కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినవయ్యా? ఏదైనా ఇంట్లో అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఇంట్లో తాతకో ముత్తాతకో పంచాయతీ సెట్ చేయమని ఇస్తావు. ఆయన ఎక్కడో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఆయనకు నువ్వు ఏ విధంగా నువ్వు కమిషన్ చైర్మన్ పదవి ఇస్తావు? ఆయన కేసీఆర్ కి నోటీస్ చేయడం ఏందనేది ప్రశ్నిస్తున్నా. మూడో విషయం ఏంటంటే, అసలు నువ్వు రజత్ కుమార్ ఎందుకు మర్చిపోయినావు, ప్లస్ మెగా కృష్ణారెడ్డి ఎందుకు మర్చిపోయినావు? ఇలాంటి ఆపదలు మనోడు ఎన్ని పైకి ఎదుగుతుంటే యాక్చువల్ గా మన నాయకులు 100% అడ్డుకట్ట వేయాలి. డెఫినెట్ గా మన వాళ్ళకు డెఫినెట్ గా కేసీఆర్ కి ఆపద వచ్చింది కాబట్టి. అవుట్ ఆఫ్ టైం. ములుగు నుండి వచ్చింది యంగ్స్టర్ ఫైర్ బ్రాండ్. ఒక్క నిమిషం మాట్లాడవలసింది.